హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మ్యాంగో పండుతోటి పొడి నేర్చుకుందాము. మ్యాంగో పండు బంగినపల్లికాయ పండింది బాగా తీసుకోవాలి. పంచదార, ఈ పండుని లేయర్ తీసేసి చెక్కు తీసేసి ముక్కలు కోసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, మిక్సీలో చేసుకున్న మామిడిపండు గుజ్జు వేసేసుకుని ఒక ప్లేట్లో ఒక కప్పుడు పంచదార వేసేసుకోవాలి. ఇది బాగా అడుగుకి బాగా కలుపుకోవాలి. అడుగుకి పైకి బాగా మొత్తం కలుపుకుని 3 ప్లేట్లలో పలచగా పెట్టుకుని ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోండి, 3 ప్లేట్లను పలచగా పెట్టుకుని ఎండలో పెట్టండి. ఎండింది కదా, ఇప్పుడు మనం ఇలా చెంచా తీసుకుని మొత్తం ఇలా అనేసుకోవాలి. వచ్చేస్తుంది, మళ్ళీ ఎండబెట్టాలన్నమాట. మళ్ళీ పొడిగా అయిపోతుంది. అలా ఈ 3 ప్లేట్లు చూపించాను కదా, ఇలా తీసుకునే విధంగా అయినాక తీసుకోవాలి. మనం తీసుకుని మొత్తం మళ్ళీ ఇలా అనేసుకొని ఎండబెట్టుకోవాలి. గుజ్జు ఎండబెట్టుకున్నాం కదా, బాగా ఎండిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీ చేసేసుకోవాలండి. ఈ 3 ప్లేట్లు ఇదిగోండి, మిక్సీ చేశాక ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. చూసారా అంత మెత్తగా ఉందా? ఇదిగోండి, ఇలా స్టోరేజ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం సంవత్సరం దాకా ఉంటుందండి. సంవత్సరం పైనే ఉంటుంది. ఇదిగోండి, మ్యాంగో ఫ్రూట్ సలాడ్ చేసుకుంటున్నాం. దీంతో మ్యాంగో షర్బత్ చేసుకోవచ్చు, మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవచ్చు, మ్యాంగో ఫ్రూటీ చేసుకోవచ్చు. అన్ని విధాలా ఉపయోగపడుతుందండి. ఇది యాపిల్ వేసానండి, దానిమ్మ, పిస్తా, కిస్మిస్, జీడిపప్పు ఈ విధంగా ఇచ్చి పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తారండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐస్ క్యూబ్స్ కూడా వేసానండి.